నొప్పులు. పొద్దున 7 అవుతుంది. 2 కోడలు ఉన్నారు. ఏ లాభం? ఒక కోడలేమో మేకప్ టీకప్ అంటది, ఇంకో కోడలు ప్రార్థన ప్రార్థన అంటది. వీళ్ళిద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నాను. పొద్దున్న 7 అయింది కానీ నా ముఖాన్న ఓ టీ లేదు, కాఫీ లేదు. ఓ శేషు అయ్యే దీన్ని పిలిచానా? దీనికి అసలే దాని అందాలు సర్దుకోవడమే సరిపోతుంది. ఇక నాకేం తెత్తది? అమ్మా సాత్విక, సాత్విక. పిలిచారా అత్తయ్య? చెప్పండి అత్తయ్య. పొద్దున్న 7 అవుతుంది. ఇప్పటికి ఇంకా నా మొకన్నా ఓ టీ లేదు, కాఫీ లేదు. అసలు ఇంటికి పెద్ద దిక్కని ఒక అత్తగారు ఉందని తెలుసా లేదా నీకు? అలా అంటారేంటి అత్తయ్య? మీరు మా ఇంటికి పెద్ద దిక్కు కదా అత్తయ్య. దీనికి ఏం తక్కువ లేదు. వెళ్ళి ఒక కాఫీ దే. వెళ్ళు అత్తయ్య. హాయ్, హలో ఎవ్రీవన్. బాగున్నారా అందరూ? అత్తయ్య గుడ్ మార్నింగ్ అత్తయ్య. అత్తయ్య గుడ్ మార్నింగ్ అత్తయ్య. దీనికి ఏం తక్కువ లేదు. పొద్దున్న 7 అవుతుంది. తెలియలేటి ఓ టీయో కాఫీయో నా మొఖాన్ని కొట్టాలని తెలియదా నీకు? ఏంటి అత్తయ్య, మీకు కాఫీ అయినా కావాలి? వెళ్ళు తీసుకురా. ఇప్పుడే తీసుకొస్తాను, ఆగండి అత్తయ్య. స్ట్రాంగ్ గా పెట్టు. అత్తయ్య స్ట్రాంగ్ గా పెట్టమంటున్నారు కదా, టీతో పాలతో పెట్టాలా నీళ్ళతో పెట్టాలా? అయ్యో బాబు, పాలతో పెట్టవే తల్లి. వెళ్ళు. సరే అత్తయ్య. దీన్ని టీ పెట్టినాను. ఏం చేద్దాం ఏంటో బాబోయ్. అత్తయ్య ఏంటి అలా ముఖం మీద పోసేసావు? మీరే కదా అత్తయ్య నా మొహం మీద తెచ్చి పడే అన్నారు, అందుకే అలా చేశాను. చాలా చేసావు. వెళ్ళు ఇక నుంచి. అసలే అత్త మెచ్చిన కోడల్ని నేను. బాబోయ్, ఇది గ్యాస్ మీద పెట్టలేదు కాబట్టి సరిపోయింది. ఈ గ్యాస్ మీద అన్నా పెట్టిందనుకో నా ముఖం కాలిపోయింది బాబోయ్. అమ్మ బాబోయ్, అయ్యమ్మాయి. అత్తయ్య కాఫీ తీసుకోండి అత్తయ్య. బాబోయ్, ఇదన్నా తెచ్చింది, ఏం చేద్దాం ఏంటో. ఏంటి ఇది? కాఫీ అత్తయ్య. వేస్తే పంచదార ఎక్కువ వేస్తాం, లేదంటే కాఫీ పొడి ఎక్కువ వేస్తాం, ఇంకా లేదంటే ఉప్పే వేసేస్తాం. ఇంకెప్పుడు నేర్చుకుంటావే దగ్గమ్మ దగ్గమ్మ? సారీ నేర్పించిందా నీకు? సారీ అత్తయ్య, ఇంకోసారి అలా చేయను. వెళ్ళు. అత్తయ్య వసి నీ గొడవ అయితే సెల్ఫీ అత్తయ్య, సెల్ఫీ దిగచ్చురండి. నేను అసలే అందమైన బొమ్మని, నేను చాలా బ్యూటిఫుల్ గా ఉంటాను కదా, అందుకే సెల్ఫీ తీసుకుంటున్నాను అత్తయ్య. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను. ఏంటేటి ఇష్టారాజ్యమా? అయ్యయ్యో, ఇష్టారాజ్యం కాదు అత్తయ్య, ఇన్స్టాగ్రామ్. ఏదోట్లేవే, అసలే నువ్వు ఇంటికి పెద్ద కోడలివి. ఇలాంటి వేషాలు ఏమి వేసి ఇకమ్మా. అదేం లేదు అత్తయ్య, ఇప్పుడు సెల్లో ఫొటోస్ పెడితే లైక్లు కొడతారు, కమెంట్స్ పెడతారు, అండ్ ఫాలోవర్స్ పెరుగుతారు, డబ్బులు కూడా వస్తాయి అత్తయ్య మనకి. ఏంటి నీ ఫొటోస్ పిచ్చి, డబ్బు పిచ్చిను? ముందు ఏడైపోతుంది. గుడి గంటల సీరియల్ పెట్టు. అత్తయ్య నేను కూడా అదే అడుగుదాం అనుకున్నాను అత్తయ్య. వాట్ ఏ కోఇన్సిడెన్స్ అత్తయ్య. ఏంటది ఏమో అన్నావు? అదే అత్తయ్య, మన ఇద్దరు బుద్ధులు ఒకటే అంటున్నాను. సర్లే, టైం అవుతుంది, పెట్టు అయిపోద్ది. సరే అత్తయ్య, కూర్చోండి. అత్తయ్య ఆ రోహిణి మెడలో ఉన్న నెక్లెస్ చూడండి అత్తయ్య, ఎంత బాగుందో. అది నా మెడకి అతికించుకుంటే నేను చాలా అందంగా కనపడతాను అత్తయ్య. ఏదైనా మెడలో వేసుకుంటాను అనాలి కానీ మెడకి అతికిచ్చేసుకుంటాను అంటదేంటి? పిచ్చి కనబట్టిందా ఏంటి నీకు? అదేలే అత్తయ్య, నా భాష మీకు అర్థం కాదు. అత్తయ్య
వస్తే వస్తే టీవీలోకి దూరిపోతావా ఏంటి వెనకరా అత్తయ్య బేబక్ చూడత్తయ్య ఎంత మేకప్ బాగా వేసుకున్నారో. ఎప్పుడు చూసినా మేకప్ ఇచ్చే. ఆ మేకప్ ఎక్కడ కొనుక్కున్నారో ఏంటో అర్జెంటుగా బేబక్కని అడగాలి నేను. అడిగి దిగంలే అడిగి దిగాను. అత్తయ్య మీరు ఇప్పుడు ఖాళీయేనా? నేను గుడిగంటి సీరియల్ చూస్తున్నాను కదా కనబడతలేదు నీకు. వెళ్ళు నేను బిజీగా ఉన్నాను. నేను టీం ప్రార్థనకి వెళ్తున్నాను అత్తయ్య, మీరు కూడా రండి అత్తయ్య వెళ్దాము. ఏంటి టీం ప్రార్థనకి వెళ్తున్నావా? ఎప్పుడు చూసినా ప్రార్థన అంటావు ఏంటి? నేను వెళ్ళాలనుకుంటున్నావా ఏంటి ప్రార్థనకి? నేను వెళ్తాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలన్నీ పాడేస్తాను కదా. నాకు వచ్చు. అదే అక్రి ఆంధ్ర క్రైస్తవ అదే అదే నాకు వచ్చు. నేను కూడా పాడతాను అవన్నీ. పేరు పలకడం కూడా రావట్లేదు, చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తుందంట. ఈవిడిదేం భక్తో. మేము వెళ్తాము, క్రిస్మస్కి వెళ్తాము, న్యూ ఇయర్కి వెళ్తాము, ఈస్టర్కి వెళ్తాము. అసలు నీకు క్రిస్మస్ ఎప్పుడో తెలుసా? డిసెంబర్ 25. అప్పుడే ఏసీ పుట్టాడు. వెళ్ళు ఏం తెలియదు ప్రార్థన వెళ్ళిపోతాను అంటావు. దేవుడా వీరెప్పుడు మారుస్తావు తండ్రి? సాత్విక చెప్పక్క. ప్రార్థన అంటున్నావు, భోజనాలు ఏమైనా ఉంటాయా? లేవక్క, ఓన్లీ ప్రార్థన ఒకటే అక్క. ఏంటి భోజనాలు లేని ప్రార్థన? ఏం ప్రార్థన అమ్మా? నేను ఇంకా ఏ చికెన్ బిర్యానీయో మటన్ బిర్యానీయో ఫిష్ కర్రీయో ఉంటుంది అనుకున్నాను. లేవక్క, ప్రార్థన ఒకటే. వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకో. అత్తయ్య నేను సీరియల్ చూసుకుంటా. సరే సరే అక్క. అత్తయ్య ఏంటి యాడ్ వస్తుంది అత్తయ్య. ఏంటి ఏడా? ఏడా కాదు అత్తయ్య, యాడ్. ఏదోట్లే. ఫస్ట్ స్పెట్స్ పెట్టుకోండి మీరు, మీకు సరిగా కనిపిస్తుంది. సర్లే అయినా కానీ బాగానే కనబడుతుందిరా. అదే అత్తయ్య, మన రాజమండ్రిలో ఉత్తుత్తి షాపింగ్ మాల్ పెట్టారంట అత్తయ్య. ఏంటి ఉత్తుత్తి షాపింగ్ మాల్? ఇదేమి దూరం? అదే అత్తయ్య, అక్కడ గోల్డ్ సారీస్ అన్ని 70% ఆఫ్ అంట అత్తయ్య. ఏంటి ఆఫే? వెళ్దామా మరి? వెళ్దాం అత్తయ్య. మీకేమో నేత చీరలు కొంటాను, నేనేమో బెనారస్ చీరలు, పట్టు చీరలు, సిల్క్ శారీస్, ఇవన్నీ క్రాప్ టాప్స్ ఇవన్నీ తీసుకుంటాను అత్తయ్య. ఏంటి నువ్వేమో పట్టు చీరలు కొనుక్కుంటావా? నాకేమో నేత చీరలు కొంటావా? నేనేమో ఏదో ఏదో 20 సంవత్సరాలు పెద్దదానంటే అంత మాత్రాన నాకు నేత చీరలు కొంటానంటావా? నేను కొనుక్కుంటానమ్మా పట్టు చీరలు, ఒప్పడి పట్టు, కొప్పలం పట్టు, ఇవన్నీ నేను కొనుక్కుంటాను. ఏంటి నాకన్నా 20 సంవత్సరాలే పెద్ద మీరు? మరి మరి ముసల్దాన్లా తయారు చేసేస్తున్నావు ఏంటి? సర్లే అత్తయ్య. అత్తయ్య మనం షాపింగ్కి వెళ్తాం కదా. అవును, మరి భోజనం ఎవరికి ఇస్తారు? అసలు ఎవరికి ఇస్తావే? ఏమిస్తావు? అదే అత్తయ్య, భోజనం ఎవరు కుక్ చేస్తారో అని అడుగుతున్నాను. అదా సాత్విక ఉందిగా, దిగులెందుకు దండగా. సాత్విక, అమ్మ సాత్విక. చెప్పండి అత్తయ్య. నేను అక్కని షాపింగ్కి వెళ్ళొస్తాం, నువ్వు వంట చేసి ఉంచు. సరే అత్తయ్య గారు, చెప్పండి అత్తయ్య. నీకేం కావాలో చెప్పే. నాకు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై, స్వీట్. ఏమే ఏంటే అల్లుతున్నామంటూ ఓ పెద్ద లిస్టే చెప్పేస్తున్నావు. మీరే కదా అత్తయ్య ఇష్టమైనవన్నీ చెప్పమన్నారు, అందుకే చెప్తున్నాను. తినడానిక ఊరంతా పంచి పెట్టడానికా? తినడానికే అత్తయ్య, ఒక్క పూటకి ఇవన్నీ. సర్లే వెళ్ళరా, నీ చెప్పాను ఊరు నన్ను అనాలి. ఇంటికి ఎవరన్నా చుట్టాలు వస్తున్నారా అత్తయ్య? లేదు అదేదో ఫ్లోలో చెప్పేసింది అంతే. ఫ్లో కాదు అత్తయ్య, ఫ్లో. నువ్వు నేను వెనకేసి వస్తున్నాను కదా. ఏమన్నాలో చెప్పండి అత్తయ్య. ఇదిగో గోంగూర చికెన్, మటన్ కర్రీ, టేస్టీ సాంబారు, అన్నొచ్చుకోకం. ఇది ముద్ద లేకపోతే సాంబార్ లేకపోతే ముద్ద దిగదు దీనికి. సరే అత్తయ్య, పెద్ద కోళ్ళు అంటే ఎంత ప్రేమో. దావే మనం షాపింగ్ వెళ్ళొద్దామే. అత్తయ్య పట్టుకున్నాక
అమ్మా అయ్యి బాబాయ్ షాపింగ్ అంతా అయిపోయింది. అమ్మా నా మేకప్ అంతా పోయింది. అర్జెంటుగా మేకప్ వేసుకోవాలి, వర్షం కూడా వస్తుంది. అమ్మా బాబాయ్, అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, అమ్మా ఒళ్ళంతా నొప్పులు, కూర్చుంటే లేవలేను, లెగితే కూర్చోలేను. ఇది నా పరిస్థితి. అయినా కానీ షాపింగ్లో బట్టలు నగలు బాగానే ఉన్నాయిలే. ఈవిడేమన్నా పెద్ద తిరిగిందా ఏంటి? నన్నే గిరగిర తిప్పేసింది, అన్నీ నా చేతే మోపించింది. ఈవిడేదో పెద్ద తిరిగేసినట్టు పెద్ద బిల్డప్ ఇస్తుంది. సుందరి వచ్చి ఏసేసిల్లమ్మా. సరే అత్తయ్య, సేవలు చేయలేకపోతున్నాను. కాంతమ్మకాయ్, ఓ కాంతమ్మకాయ్, ఏడసొచ్చినావే బాబు, ఓ మాట కూడా పలకదేటిది. కాంతమ్మకాయ్, ఓ కాంతమ్మకాయ్, వినపడుతుందా నీకు? ఏంటి ఎవరో పిలుతున్నట్టున్నారు? కాంతమ్మకాయ్ ఏమి ఎన్నాళ్ళు అయిపోయినాది కాదేటి? చూసి ఏడు చేత్రం ఏటని చూసి పోనీకి వచ్చినాం కాదేటి? నానే చేతలే. కూసో కూసో. కాంతమ్మకాయ్, కాంతమ్మకాయ్, ఏమున్నావే? కాంతమ్మకాయ్, ఇలా పిలిచి పిలిచి నా నోరు సాగిపోయింది కాదేటి? కాంతమ్మకాయ్, అక్కాయ్ ఏడున్నావే? యారో పిలుతున్నట్టున్నది ఏంటి? అక్కాయ్ చూసి రాదే, ఎల్లు చూసి వస్తానే. మనం కలుసుకుని. అవును నల్లగైపోయినా ఏంటి? నేను నల్లగైపోయినా ముందు నీ కాళ్ళు తీసుడు కామడతాను. పేసం గిట్టుకుంటే పరుగు పోయింది కదా ఏంటి? ఇంక కూర్చో కూర్చో. సరే అక్కాయ్. అవునవును అవును, ఈ ఆరం చూపించిపోదామని ఇంత దూరం వచ్చినాను కాదేటి? ఓ మాట కూడా అడగదేటి ఆరం గురించి? ఏంటి దీని మెడలోని నెక్లెస్ ఎంత బాగా దగ్గర నిలిచిపోతుంది. ఇదా, ఇది మా ఆయన, అదే మా ఆయన ఐడిబాద్ తెచ్చాడు. ఐడిబాద్ నుంచి. ఏంటి హైదరాబాద్ నుంచి వచ్చేసాడా? అయ్య బాబు ఐడిబాదే. అక్క ఈ బోడు చూడే, అబ్బా ఎంత బాగుంది. మెలమెల మెరిసిపోతుంది కదేంటి? మా ఆయన ఉన్నాడే. మా ఆయన నేను వేసేటప్పుడు తెచ్చాడు. ఏంటి మీరు తెచ్చేసాడా? వేసా నా కోసం ఏ మానవెళ్ళాడు. మానవేనా అది చెయ్యి వెళ్తుందేనా? అదేనే బాబు మాట మాటకి ఇంకెళ్ళిపోతున్నాం. అదేనే. అయినా కానీ మీ ఇద్దరి మీద నేను తక్కువ కాదులే. చెప్పే మా ఆయన మీ ఆయన మా ఆయన ఇది ఇంగండి ఇచ్చాడు. ఇంగండి ఏటదేటది అది ఎక్కడ ఉంది? ఎప్పుడో చూసుకోవే బాబు. ఏమోలే ఆమె అప్పోగే ఎప్పో నాకేం తెలుసులే. అయ్యి బాబు ఇంకేంటే అయిపోతే బాబు అయిపోతే ఇంకేంటన్నావు కదే. కూర్చోండి కూర్చోండి. అవునవునవునవును, అదే అదే రాజమండ్రిలోని అదే 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 అందులోని ఉత్తుత్తి షాపింగ్ మాల్ పెట్టిండ్రంటే అక్కడ నగలు బట్టలు చాలా బాగున్నాయంట. ఓ మాట వెళ్ళొద్దాం ఏంటి అక్క? ఓ పాలు వెళ్ళొద్దామే. అదా నేను నా కాల్లో వెళ్ళొచ్చేసాం కదేటి. వెళ్ళొచ్చేసారంటే వెళ్ళొచ్చేసారా? ఊటీకి వెళ్ళొచ్చేసారా? మీరిద్దరం వెళ్ళొచ్చేసాం. సరే సర్లేవే, మన ఇద్దరం పోదాం లేవే. మళ్ళీ పాలు మనం వెళ్దామే. ఈసారి వెళ్ళినప్పుడు మీ ఇద్దరికి పూనుకొని చేస్తానులే.
సరేనమ్మా. అత్తయ్య, ఏంటి? ఎవరత్తయ్య మాట్లాడేది? నేనే. ఇది నా ఒరిజినల్ వాయిస్. అమ్మో, ఇంత గయ్యాలితనమా? ఎప్పటికన్నా తెలుసుకున్నావు. ఇల్లు నేను ఇంకా చాలా డీసెంట్ అనుకున్నాను అత్తయ్య. మీరు వచ్చిన చుట్టాలకి ఏ కాఫీయో తీసుకురా. ఇల్లు ఇప్పటికే తెలుసుకున్నావు. అత్తయ్య స్ట్రాంగ్ గా పెట్టమంటారా? స్ట్రాంగ్ గానే పెట్టి పాలతోనే కదా? పాలతోనే బాబు. ఇల్లు ఓకే. అవునవును, ఉత్తి షాపింగ్ మాల్కి వెళ్ళింటున్నారు కదా. ఉత్తి షాపింగ్ మాల్కి అవును. అక్కడ ఏటుకున్నారు ఏంటి? ఏమన్నా పొట్టి బట్టలు కొన్నావా ఏంటి? ఈ వయసులో నేను ఎక్కడ వేసుకుంటానే పొట్టు బట్టలు. మరి ఏటుకున్నావేంటి? ఓ మాట చూపించరాదే. నా కోడలకి బంగారం, పట్టు చీరలు ఇవన్నీ కొన్నాం. ఓ మాట చూపించవే. చూపిస్తానాగని అక్క ఓ పాలు చూపించే. చూపిస్తాను. కూర్చో. సరే అక్క. సుందరి, నీకు నగలు చీరలు తీసుకున్నాను కదా, అవన్నీ తీసుకురా అమ్మా. సరే అత్తయ్య. ఈవిడేమన్నా కొన్నదా ఏంటి? అంతా మా పుట్టింటి నుంచే తెచ్చుకున్నాను. ఈవిడేదో పెద్ద కొనేసినట్టు బిల్డప్. అత్తయ్య, రా తీసుకురా. ఇదిగోండి అత్తయ్య. అయ్యి బాబు, ఎంత మేకప్పే! కేజీ ఉంటుందేమో ఇది. అయ్యి బాబు, ఎంత బాగుందేటిది. అదే అంటే వంచలిలో క్రిస్మస్ జరుగుతుంది కదా, అక్కడ కట్టుకుంటే నేనే మెరిసిపోవాలి. అక్క కాంతమ్మక్కాయ్, నువ్వు చాలా మంచిదానివే బాబు. ఇది నాకు మాట ఇయ్యా, నీకు ఎంత కావాలో చెప్పే ఇచ్చేస్తాను. అయ్య బాబోయ్, ఇంకేముందా? ఇది నా కోడలో ఇష్టపడి కొనుక్కుందా. లోపలికి కాంతమ్మక్కాయ్, నువ్వేమి మారలేదే బాబు. కూర్చో. రండి, ఈ నగలు చూడండి. సరే అక్క, నగ అంటే నాకు చూపించే. అయ్యి బాబు, ఇది ఎంత బాగుంది. అక్క ఓ పారీరాదే. ఇది నా కోడలో ఇష్టపడి కొనుక్కుందే. అక్క ఓ పాలీరాదే, నేను కిస్మిస్ పండు కేసుకుంటానే. అది నా కోడలదే బాబు. రా కూర్చో. సరే అక్క, నువ్వు కూర్చోవే బాబు. సరేలే గాని నీ కోడలో సాత్విక చాలా బాగా వంట చేసిద్దంట. అతను కొట్టేద్ది. అవునా? మిట్నీ బిర్యానీ, సిక్నీ బిర్యానీ బాగా వండుద్దండి కదే. సూపర్ ఉంటుంది బాబు. సాత్విక, చెప్పండి అత్తయ్య, పిలిచారా? కాఫీ తాగడం అయింది. తినడానికి ఏమన్నా తెస్తారా లేదా? తెచ్చినా మాగండి అత్తయ్య. వెళ్ళి వేగా తీసుకురండి. ఓ అసలు గుమ్మగుమ్మలాడిపోతున్నాయి ఏంటి? రండి భూమి చేతురు. సాత్విక, నువ్వు ప్రార్థన చెయ్యమ్మా. సరే అత్తయ్య. ప్రార్థన. సాత్విక, ఆగి సాత్విక. అత్తయ్య, మీరు ఒకసారి ఇలా రండి. ఏంటి నీ గొడవ? ఇప్పుడు సాత్విక ప్రార్థన చేస్తుంది అనుకోండి, ఇప్పుడు మొదలెడితే ఎప్పుడుకో అవుతుంది. అదే నేను చేశాను అనుకోండి, వెంటనే ముగించేస్తా. అసలు నీకు ప్రార్థన వచ్చా? వచ్చిలే అత్తయ్య, అప్పుడప్పుడు చర్చికి వెళ్తాను కదా. సర్లే, ప్రార్థన చేస్తాను. అందరు కళ్ళు మూసుకోండి. నడిపించు నాన్నవా, నిన్ను ప్రార్థన చేయమన్నానే, పాడబడతావేంటి? అంటే అత్తయ్య, చర్చికి వెళ్ళినప్పుడు ఫస్ట్ పాటే కదా అత్తయ్య పాడేది. ఆ పాట వేరు, ఈ పాట వేరు. ముందు ప్రార్థన చెయ్య బాబు. సర్లే, ప్రార్థన చేస్తాను. ఇప్పుడు ప్రార్థన ఎలా చెయ్యాలి? సర్లే, పంతులు గారిలో ఏదో ఒకటి మాట్లాడద్దాం. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు వందనం. చికెన్ బిర్యానీ అడిగాను, ఇచ్చావేసయ్యా, నీకే వందనం యేసయ్యా. మటన్ బిర్యానీ అడిగాను,
ఇవ్వలేదు, అయినా వందనం. ప్రాన్స్ కర్రీ అడిగాను, ఇచ్చవేసయ్యా నీకు వందనం. ఫిష్ ఫ్రై అడిగాను, ఇవ్వలేదు, అయినా వందనం. కడుపు నిండా తిందాం అనుకుంటే ఈ చుట్టాల్ని పంపించావు. ఏం సరిపోతుందో ఏంటో. యేసు రక్తమే జయం, చికెన్ బిర్యానీయే నా బలం. ఇది తింటే నాకు రావాలి బలం, ఇది తింటే వీరికి రావాలి జ్వరం. ఆమేన్. మాకు జ్వరం రావాలంటే నీ కోళ్ళ లేదు లేదు, ఈ మధ్యనే నేర్చుకుంటుందే బాబు ప్రార్థన. ఏటే బాబు అదేం ప్రార్థనే? మమ్మల్ని చంపేద్దా ఏటే? లేదు లేదు లేదు. అయ్యి బాబోయ్, ఈటమ్మా బాబాయ్ ఈ చిత్రమైన ప్రార్థన. ఇట్లాంటి ప్రార్థనలో యేసు బాబు ఆలకెత్తాడా ఏంటి? లేదు లేదు, ఈ మధ్యనే నేర్చుకుంటుందని చెప్పాను కదే. అయ్యి బాబోయ్, అమ్మో మోక్షకుడా, విమోచకుడా, అయ్యో నీకెంత కష్టం వచ్చిందయ్యా. పాపం యేసు బాబు ఇట్లాంటి ప్రార్థనలు కూడా ఆలకెత్తాడు. ఇలా చేసావటే, ఇలా చేసావేటి? నాకు గాలి చేసావు కదే. అత్తయ్య భోజనం చల్లారిపోతే తిందాం అత్తయ్య. రండి రండి, ఫోన్ చేసి తిరిగండి. సాత్విక, బిర్యానీ వడ్డిస్తున్నాను, నువ్వు కర్రీ వడ్డించు. సరే అక్క. ఆంటీకా పీస్ వెయ్యి. ఆంటీ పీస్ వేసుకున్నాను. ఏంటి ఆంటీ ఎంగిక్కడ ఎంగు? మీ అత్తగారు కన్నా ఓ రోజే చిన్నదాన్ని ఎంగెంగు. ఒక రోజే చిన్నదంట, ముసలిదాన్ని మాత్రం ఒప్పుకోవట్లేదు ఈవిడ. ఓలోలోలి అన్ని పీక్ మొక్కలు అయిపోయినాయి కదేంటి? ఇదేంటిది అన్ని పీక్ మొక్కలు ఏ నాకు వేస్తున్నావా ఏంది? నీ కోళ్ళేట కాంతమ్మకాయ పీక్ మొక్కలు వేస్తుంది. సుందరి కలిపేయమ్మా, కలిపేయి. మీరే వేసుకోండి. ఇదిగోండి మీరే వేసుకోండి. ఒక మాట పడమాకే బాబు తినే. సరే అక్కాయ్, అక్కాయ్ ఇది నువ్వు తిను, ఇది నువ్వు తినే, ఇది నువ్వు తినే. మొహమాట పడకండి, ఈ రైలు మొహమాట పడకండి తినండి. పంట తీసుకుని వేసుకో వేసుకో వేసుకో. ఏంటత్తయ్య వీళ్ళు? అవునవును తినే ఎన్ని రోజులు అయింది అత్తయ్య? అవునవును ఈ దుమ్ములు వాళ్ళకి ఉంచేద్దాంలే, మనం నవ్వలేము. అవునక్కయ్య, అసలే మన సైడ్ పోలేని పోనీ కదేటి. అవునవును వదిలేద్దాం. తినండి అమ్మ తినండి, జాగ్రత్తగా తినేనమ్మా దుమ్ములన్నీ. అన్ని తినేసి పీక్ ముక్కలో గిట్టి ఉంచారు వీళ్ళు. ఏం మిగిలి రా సాత్విక, తోముకుందాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఒక గ్యాస్ టాబ్లెట్ వేసుకోవాలి కదేటి? అవునక్క, ఇంటికెళ్ళి ఓ సోలకాయ తాగాల. మనం వచ్చిన పని అయిపోయినది కదేటి? కాంతమ్మక్క వెళ్ళి వస్తాం. కాంతమ్మక్క సరే సర్లే వెళ్ళండి. కాంతమక్కాయ్ వెళ్ళొస్తానే. సరే జాగ్రత్తగా వెళ్ళమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. జాగ్రత్త జాగ్రత్త. వెళ్ళండి అమ్మా. అత్తయ్య, ఏంటత్తయ్య మీ ఫ్రెండ్సేనా వీళ్ళు? నా ఫ్రెండ్సే. నా పెండల్ని ఏమనకండి, నా పెండలు అంటే నన్ను అన్నట్టే. అమ్మో, పెద్ద వర్షం వచ్చి పోయినట్టుంది అత్తయ్య. తినో నెల అయ్యి ఉంటుంది అత్తయ్య. తినో ఒక నెల అయ్యి ఉంటుంది అత్తయ్య. ఏమనకండి నా పెండల్ని. వెళ్ళండి వెళ్ళండి. రా సాత్విక, ఈవిడో ఫీల్ అయిపోతుంది. వీళ్ళ ఫ్రెండ్స్ అంటే ఈవిడికి ఎందుకు వచ్చేస్తుందో. Hi, hello. I'm a doctor. Very, very good doctor. I'm wealthy doctor. I'm good doctor. మా హాస్పిటల్ అంతా ఖాళీగా ఉంది, పేషెంట్ లేక. కరోనా వెళ్ళిన తర్వాత ఎవరో వస్తారో మా హాస్పిటల్కి. ఇప్పుడు ఎవరు వస్తారో ఏంటో. వస్తే కరోనా మాత్రం ఇవ్వకూడదు. చూద్దాం ఎవరు వస్తారో ఈరోజు.
కాంపౌండర్ చెప్పండి డాక్టర్ గారు. అరే ఒక టీ తీసుకురా వెళ్ళి. ఓకే డాక్టర్ గారు. కడుపు నొప్పండి డాక్టర్ గారు, కడుపు నొప్పండి డాక్టర్ గారు, కడుపు నొప్పండి డాక్టర్ గారు, కడుపు నొప్పి. బాబు ఏమైంది బాబు? బాబు ఏమైంది బాబు? కడుపు నొప్పండి డాక్టర్ గారు, కడుపు నొప్పండి కూర్చో బాబు కూర్చో. డాక్టర్ గారు, కడుపు నొప్పండి డాక్టర్ గారు, డాక్టర్ గారు కడుపు నొప్పి. బాబు ఏమైంది బాబు నీకు? కడుపు నొప్పి డాక్టర్ గారు. ఎప్పటి నుంచి వస్తుంది? 6 రోజులుగా డాక్టర్ గారు. చూస్తున్నాను డాక్టర్ చెప్పండి డాక్టర్ గారు. కాంపౌండర్ చెప్పండి డాక్టర్ గారు. సడస్కోప్ తీసుకురా. అలాగే డాక్టర్ గారు. ఓయ్. డాక్టర్ నేను దా. కడుపు నొప్పండి డాక్టర్ గారు. ఆగమ్మా సరే గాలి పెంచుకోమ్మా. గాలి గాలి నొప్పండి డాక్టర్ గారు. పని చేస్తలేదు అనుకుంటే సరే. చెవులో పెట్టుకుని డాక్టర్ గారు అది. డాక్టర్ గారు కడుపు నొప్పండి డాక్టర్ గారు. మరి బాబు గాలి పెంచుకున్నాను. కాంపౌండర్ చెప్పండి డాక్టర్ గారు. ఓకే. అన్నీ బాగా గుండె పోయిందా, లివర్స్ పోయిందా, కిడ్నీలు పోయినాయా, ఏం చెప్పాలి? అసలే పేషెంట్ వచ్చాడు. సరే బాబు నీకు 2 కిడ్నీలు పోయినాయి బాబు. నీకు భయపడకు, కొన్ని మందులు టెస్టులు చేస్తాం. టెస్టులు చేసిన తర్వాత తీసుకురా. అలాగే డాక్టర్ గారు. కాంపౌండర్ ఏం డాక్టర్ గారు ఏటో పేషెంట్ వచ్చారు కానీ 2 కిడ్నీలు పోయినాయని నిజం చెప్పేశారు. డాక్టర్ గారు చచ్చిపోతాడు కదా. డాక్టర్ గారు. ఏం డాక్టర్ గారు ఏటో. హలో అమ్మా. హలో ఏంటి గిరీశా వాయిస్ లాగా వినబడుతుంది? నేనేనమ్మా గిరీశానమ్మా. ఊరిలో గిరీశా ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? అది కాదమ్మా, డాక్టర్ నా 2 కిడ్నీలు పోయాయని చెప్పారమ్మా. అయ్యో 2 కిడ్నీలు పోయాయా? అవునమ్మా. ఎక్కడున్నావురా? హాస్పిటల్లో ఉన్నానమ్మా. నువ్వు త్వరగా వచ్చేయమ్మా. సరేరా వచ్చేస్తున్నాను. సుందరి సుందరి. అత్తయ్య చెప్పండి అత్తయ్య. మీ బావగారికి 2 కిడ్నీలు పోయాయంటే హాస్పిటల్లో ఉన్నారంట. రావే ఇల్లు చూసొద్దాం. అవునా అత్తయ్య? అత్తయ్య నాకు కుదరదు అత్తయ్య. పొద్దుట మా అమ్మ ఫోన్ చేసింది. మా అమ్మకి బాగాలేదంట, నేను చూసొద్దామని వెళ్దాం అనుకుంటున్నా. అయ్యయ్యో ఇలా చేసావేటే? అయితే అమ్మయ్యా బాగానే తప్పించుకున్నాను. లేదంటే ఆ హాస్పిటల్ అంతా తిరిగితే నా మేకప్ గురించి మర్చిపోవాలి నేను. సాత్విక, అమ్మా సాత్విక, చెప్పండి అత్తయ్య. మీ బావగారికి 2 కిడ్నీలు పోయాయంటే ఇప్పుడు ఎక్కడున్నారు అత్తయ్య? హాస్పిటల్లో ఉన్నారంటే ఇల్లు చూసేద్దాం రావే. అత్తయ్య కాంపౌండర్ పెన్ తీసుకురా. షుగర్ టెస్ట్, డాక్టర్ గారు బీపీ టెస్ట్.
ఏపీ కరోనా లవరు అది రాయింది డాక్టర్ గారు. డాక్టర్ గారు నొప్పి డాక్టర్ గారు బిర్యానీ బ్లడ్ లెగ్స్ టెస్ట్ రాయింది డాక్టర్ గారు. హ్యాండ్స్ హెడేక్ డాక్టర్ గారు ఫస్ట్ అండి చేంజ్. ఓకే డాక్టర్ గారు. ఇక్కడే ఉన్నాడంటయ్యా గిరిజా బాబు. ఆగండమ్మా ఆగండి, ఇక్కడ ఆడకూడదమ్మా. ఆగమ్మా ఆగు. కాంపౌండర్ ఎవరాలా? గిరిసాడు తాలుకొండ డాక్టర్ గారు. అయ్యో అయ్యా గిరిజయ్యా గిరిజా నా కొడుకు గిరిజయ్యా. అయ్యో గిరిజా గిరిజా. అమ్మా భయపడకమ్మా, మీ అబ్బాయి 2 కిడ్నీలు పోయినాయమ్మా. అయ్యయ్యో 2 కిడ్నీలు పోయాయా. ఒరే గిరిజా నీ 2 కిడ్నీలు పోయాయంటారా. అమ్మా కిడ్నీలు ఇక్కడ ఉండవమ్మా, ఇక్కడ ఉంటాయమ్మా. అదే బాబు నేను చెప్తున్నాను. అదే అదే అమ్మా నేనైతే ఏమీ చేయలేను, నేను నమ్ముకుని మీ దేవుడు మీకు సహాయం చేయాలి. ఆ దేవుడే నిన్ను రక్షించాలిరా. ఈ టెస్ట్లన్నీ చేయించి పేషెంట్ జాగ్రత్తగా చూసుకో, నేను వస్తాను. సాత్విక నువ్వు ఎక్కడికో ప్రార్థనకి వెళ్తావు కదే, మీ పాస్టర్ గారిని ప్రార్థన చేయమనే. సరే అత్తయ్య. హలో పాస్టర్ గారండి, వందనాలు అయ్యగారు. మా బావగారికి 2 కిడ్నీలు పోయినాయి అంట అయ్యగారు, మీరు వచ్చి ప్రార్థన చేయండి అయ్యగారు. పాస్టర్ గారు పేషెంట్ దగ్గర ఆడకూడదమ్మా. అయ్యారు అయ్యారు వందనాలు అయ్యారు. పేషెంట్ దగ్గర ఆడకూడదు. నా కొడుకు అయ్యారు 2 కిడ్నీలు పోయాయంటయ్యారు. ప్రార్థన చేద్దామమ్మా, భయపడకండి. దేవుడి బిడ్డను స్వస్థపరుస్తాడు. కృపగలిగిన తండ్రి మహోన్నతులని పరిశుద్ధ నామమున వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ బిడ్డకి 2 కిడ్నీలు పోయినాయి అని వార్త మేము విన్నాం, కానీ నువ్వు స్వస్థపరచగలిగిన సమర్థుడు కనుక ఈ బిడ్డని స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని ఈ బిడ్డకి దయచేయమని అడుగుతూ యేసు నామములో అడిగేట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. స్వస్థపరుస్తాడమ్మా, భయపడకండి. వందనాలు అయ్యారు. అయ్యో గిరిజా గిరిజా ఆడకూడదమ్మా. గిరిజా పేషెంట్ దగ్గర ఆడకూడదమ్మా. ఆడకండి గిరిజా. అయిపోయింది. అయ్యయ్యో టైం అయిపోతుంది, అసలే పేషెంట్ ఉన్నాడు, హాస్పిటల్కి వెళ్ళాలి మనం. మరి కాంపౌండర్ చెప్పండి డాక్టర్ గారు. ఓ టీ తీసుకురా వెళ్ళి. ఓకే డాక్టర్ గారు. కాంపౌండర్ రిపోర్ట్స్ తీసుకురా. ఓకే డాక్టర్ గారు. ఇదిగోండి డాక్టర్ గారు. వావ్, వాట్ ఏ మిరాకిల్, వాట్ ఏ మ్యాజిక్. చిక్కిపోతుంది. అసలు ఎవడే రిపోర్ట్స్ ఏమవుతుంది? గిరిసి పేషెంట్ డాక్టర్ గారు. నిన్నే పాజిటివ్ వచ్చిన రిపోర్ట్స్ నెగిటివ్ వచ్చాయి. ఏమైంది డాక్టర్ గారు? ఈ రిపోర్ట్స్ ఎవరైనా అన్నీ గిరిసి పేషెంట్ డాక్టర్ గారు. నేను ఎవరు వచ్చారు నేను తర్వాత? నిన్న మాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారు డాక్టర్ గారు. అవునా అమ్మా? చెప్పండి డాక్టర్ గారు. నా గిరిజయ్యా చెప్పండి. పాజిటివ్ నెగిటివ్ వచ్చాయమ్మా. ఏంటండి మీరేం చెప్తారో నాకేం అర్థం కావట్లేదు. పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చినట్టు రిపోర్ట్స్ నెగిటివ్ వచ్చాయండి. ఏంటండి మళ్ళీ చెప్పండి, నాకేం అర్థం కాలేదు. ఈ అబ్బాయికి ఏమీ అవ్వలేదమ్మా, చాలా రిపోర్ట్స్ అంతా బాగా వచ్చాయి, నార్మల్గా ఉన్నాయి రిపోర్ట్స్.
గిరీశా నీకేం కాలేదంట్రా. పాస్ట్ గారు నీ గురించి ప్రార్థన చేశారు కదా, నీకు స్వస్థత కలిగిందిరా. అవునమ్మా, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. అవునా? ప్రార్థనకి ఏంటి సత్తు ఉన్నదా? అసలే వైద్య చరిత్రలో ఒక మెరాకిల్. అసలు మాకు యేసుక్రీస్తు మీకు నిజమైన దేవుడు, ఈయన నిజమైన ప్రభు. మీరు కూడా దేవుడిని నమ్ముకోండి. స్కిట్ ఇంకా ఉన్నది, దయచేసి అందరూ వచ్చేవాళ్ళు. అత్తయ్య, అత్తయ్య, ఏమైందే నీకు? ఆ ముఖం ఏంటి అలా మచ్చలుగా తయారైంది? అత్తయ్య, మా అమ్మగారింటికి వెళ్ళాను కదా, అక్కడ గారెలు వేస్తుంటే వేడి వేడి నూనె నా ముఖం మీద పడిపోయింది అత్తయ్య. అదేంటే నువ్వు వంటగదిలోకి వెళ్ళావు కదా? అంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేద్దామని అలా చేశాను అత్తయ్య. ఆ నూనెమో నా ముఖం మీద పడిపోయింది అత్తయ్య. ఆ ఫోన్తో కూర్చుని ఏం చేస్తున్నావో, ఏం పనులు చేస్తున్నావో ఏం అర్థం అవట్లేదు నీకు. ఒళ్ళంతా ఎలా చేసుకున్నావు చూడు. అవును అత్తయ్య, సాత్విక ఎప్పుడు చెబుతూ ఉంటది అత్తయ్య, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమని. నాకు ఇప్పుడు తెలిసి వస్తుంది అత్తయ్య. ఇప్పుడు కన్నా మేలుకున్నాం అక్క, పదక్క చర్చికి వెళ్దాం. సరే, ఇప్పటి నుంచైనా మనం మందిరానికి వెళ్దాం. చర్చి మానొద్దు, కుటుంబం అంతా దేవుళ్ళో ఎదుగుదాం. రండి. సరే అత్తయ్య, నా మనస్సు మారడమే నిజమైన క్రిస్మస్. మన దేవంచెరు చర్చిలో క్రిస్మస్ జరుగుతుందంటక్క, వెళ్దాం పదండక్క. యేసు మనలో ఉండడమే నిజమైన క్రిస్మస్. మన హృదయంలో యేసు పుట్టడమే నిజమైన క్రిస్మస్ కదా అత్తయ్య. అవును, రండి క్రిస్మస్కి వెళ్దాం. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. మెరీ క్రిస్మస్ టు ఆల్. క్లాప్స్. అందరూ స్టీవ్.